హాయ్ హలో నమస్తే. ఇక్కడ నేను చూపించే కాయల్ని మేమైతే అనపకాయలు అంటాము. ఇవి రాయలసీమ సైడ్ అయితే బాగా దొరుకుతాయండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. వీటిల్ని ఈ విధంగా గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంతో మనం పుల్లగూర చేసుకుందాం. మనం కడిగి పెట్టుకున్న ఈ అనప గింజల్ని కుక్కర్లో వేసేసుకొని దానికి తగినన్ని పచ్చిమిర్చి, కారంని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. అలానే ఒక 2 టమోటాలు ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. దాంతోపాటుగా కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, అలానే కరివేపాకు, ఒక ఆనియన్, తర్వాత సరిపడా వాటర్ వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. సరిపోకపోతే తర్వాత కూడా కలుపుకోవచ్చండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, గింజ అయితే చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మొత్తం గింజల్ని మనము పేస్ట్ చేసుకోకుండా కొన్ని గింజల్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఆల్మోస్ట్ మనకి ఉన్న గింజల్లో ఒక 70% గింజల్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మిగిలిన గింజల్ని, టమోటా, పచ్చిమిర్చి వీటిలన్నిటిని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా గట్టిగా బాగా రుద్దుకుంటే ఈ విధంగా పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మిగిలిన మనం పక్కన తీసి పెట్టుకున్న గింజల్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ గింజల్ని మనం గట్టిగా మెదపకుండా లైట్గా జస్ట్ కూరలో మనం వేసి ఎలా కలుపుతాము ఆ విధంగా పైన కలుపుకోవాలండి. గింజ మెదపకుండా ఊరికే కూర కలబెట్టినట్లు ఈ విధంగా అనేసి కొద్దిగా వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మీకు ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోవచ్చు, సరిపోకపోతే వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనికి తిరగబాత పెట్టుకుందాం. గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు కొద్దిగా, కావాలంటే జీలకర్ర ఇవి కూడా వేసుకోవచ్చు, శనగపప్పు, మినప్పప్పు ఇవి కూడా. నేనైతే అవన్నీ వేసుకోవట్లేదు. ఎండుమిరపకాయ, అలానే ఆనియన్, కరివేపాకు వేసుకొని ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం రుబ్బి పెట్టుకున్న ఈ అనపగింజల పప్పుని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి సిమ్లో 1 నిమిషం ఉడికించేసుకుంటే ఎంతో టేస్టీగా అనపగింజల పప్పు అయితే రెడీ అయిపోతుంది. చాలా వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.